హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మీకు ఉన్నటువంటి చాలా చాలా ప్రశ్నలకు సమాధానం ఈరోజు దొరుకుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను. మీరు యొక్క వీడియోను చివరి వరకు చక్కగా వీక్షించండి. మీకు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఓకేనా? ఎందుకు అంటే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఉన్నాడా, ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అసలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనుషులకు ప్రత్యక్షమయ్యాడు కదా. మరి దేవుడు మనుషులకు ప్రత్యక్షమైతే మనుషులు చాలామంది దేవుడిని చూశారు, దేవునితో మాట్లాడారు కదా. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఏమంటున్నారంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. యేసయ్య ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు, ఎవడును ఎప్పుడును దేవుడిని చూడలేదు. ఆయన ఇంకా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసయ్య చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరు ఏ కాలమైందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అర్థమవుతుందండి? యేసయ్య చెప్తున్నాడు, మీరు ఏ కాలమందైనను దేవుడిని చూడలేదు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన స్వరము కూడా వినలేదు. ఆయన స్వరము వినలేదంట, ఆయన స్వరూపమును చూడలేదంట. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ విషయాలు మనం చదువుతాం. ఏమనంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. స్వయంగా యేసయ్య చెప్తున్న మాటలు ఏమనంటే మనం చూసాం. యోహాను సువార్తలో ఏమని అంటున్నాడు, ఆయన్ని ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఏ కాలమందైనను ఎప్పుడూ కూడా ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన స్వరము వినలేదు అని యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. మరి యేసయ్య ఎంత స్పష్టంగా చెప్తున్నాడు కదా. మరి ఆదికాండము మొదలుకొని మనం చూస్తే మీకా గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా రాకముందు వరకు కూడా మరి ఎవరు ఆదాముతో మాట్లాడారు, అబ్రహాముతో మాట్లాడారు, యాకోబుతో మాట్లాడారు. మరి ఎవరు అనేకులకు ప్రత్యక్షమయ్యారు, మోసేతో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? వీళ్ళందరితో దేవుడు అనబడిన మన తండ్రి ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడలేదు, ఆయన స్వరూపాన్ని ఏ నరుడు చూడలేదంట. మరి ఎలా మరి ఎవరు మాట్లాడారు? దేవుడు అబ్రహాముకి కనిపించాడని రాయబడింది, దేవుడిని ఆదాము చూశాడని రాయబడింది, దేవుడిని కయీను చూశాడు, కయీను స్వరము విన్నాడు, దేవుడి స్వరము. అలాగే అనేక మంది చూశారు. ముఖ్యంగా అయితే మోసే దేవుని యొక్క పార్శ్వ భాగాన్ని చూశాడు, వెనుక భాగాన్ని చూశాడు. మరి దేవుడిని ఎవరూ చూడలేదు, ఆయన స్వరూపాన్ని ఎవరూ చూడలేడు, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదు, ఏ కాలమందు కూడా వినలేదు, ఎన్నడూ చూడలేదు ఆయన్ని అని యేసయ్య అంత స్పష్టంగా చెప్తున్నాడంటే యేసయ్య అబద్ధం ఆడుతున్నారా? ఆయన ఏమాత్రమూ అబద్ధం ఆడు. ఎందుకంటే ఆయన నోట కపటమైన లేదు,
ఆయన మరి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? అసలు పాత నిబంధనలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? అసలు పాత నిబంధనలో దేవుడని యెహోవా ప్రత్యక్షమవుతున్నప్పుడల్లా ఎవరా యెహోవా? ఆయన ఎవరు అసలు అనేది మనం చూడాలి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనము యేసయ్య చెప్పినటువంటి ఈ రెండు విషయాలు మనం చూస్తే చూడండి, ఆయన అంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడంటే ఆయన దేవుడిని ఎవరూ చూడలేదంట, ఆయన స్వరూపాన్ని ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవ్వరూ కూడా వినలేదు అని మాట్లాడుతున్నాడు యేసయ్య. చూడండి, మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాలు పరిశీలన చేస్తే దేవుడైన యెహోవా స్వరాన్ని విని అని వ్రాయబడింది అక్కడ. దేవుడైన యెహోవా స్వరాన్ని విని. దేవుడైన యెహోవా ఎవరైనా? ఈయన స్వరాన్ని ఎవరు విన్నారు అంటే ఆదామవ్వలు. ఏ కాలమందైనను ఏ నరుడు కూడా వినలేదని రాయబడింది కదా. ఏ కాలమందైనను ఎవరూ కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు అని యేసయ్య చెప్తున్నాడు కదా. మరి ఇక్కడేంటి? ఆదామవ్వలు ఆయన స్వరాన్ని విని దేవుడిని యెహోవా ఎదుటకు రాకుండా, అంటే ఆయన ఎదుటికి రాకుండా అంటే ఆయన ఒక మనిషిలాగా లేకపోతే ఒక మానవుడిలాగా ఒక శరీరాకారాన్ని ధరించుకుని వచ్చిన వ్యక్తిగా ఉన్నాడేమో. ఎందుకంటే ఆయన ఎదుటికి రాలేదంట. దేవుడిని యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా అని వ్రాయబడింది అక్కడ. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఇంకా ఆదికాండము 4వ అధ్యాయము 6-9 వచనాలు 14-15 వచనాలు మనం పరిశీలన చేస్తే కయీనుతో మాట్లాడిన యెహోవా ఎవరు? కయీనుతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని యెహోవా కయీనుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు అసలు? దేవుడు ఎప్పుడూ కూడా మనుషులతో మాట్లాడలేదని స్పష్టంగా యేసయ్య చెప్తున్నాడు, పౌలు కూడా రాస్తున్నాడు. ఆయన ఎవరో చూడలేదని రాస్తున్నారు. మరి ఇక్కడ కయీనుతో స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. అలాగే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే నోవాహుతో యెహోవా మాట్లాడుతున్నాడు. నోవాహుతో ఏం చేస్తున్నాడండి? యెహోవా మాట్లాడుతున్నాడు. అలాగే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం మనం పరిశీలన చేస్తే, అలాగే 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాముతో యెహోవా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో యెహోవా మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు యెహోవా. అబ్రహాముకు కనబడ్డాడు యెహోవా. దేవుడిని యెహోవా అబ్రహాము కనబడ్డాడు. దేవుడిని యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మనం ఇంకా ముందుకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా మనం చూస్తే చూడండి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అక్కడే మరలా ఆ కింద వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలన చేస్తే దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోసే రావడము యెహోవా చూచెను. ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన? పొదలో నుంచి. యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడైన యెహోవా ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా దేవుడు ఆ పొదలో నడుమున నుండి ఏం చేస్తున్నాడండి? యెహోవా చూశాడట. దేవుడైన యెహోవా ఎవరిని చూశాడు? మోసేని చూశాడు. ఆ చూసిన దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అని. చూసారా, ఇక్కడ మోసేని పిలిచిన దేవుడైన యెహోవా ఎవరు? అలాగే మనం చూస్తే
నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఎట్లనను అని వ్రాయబడింది అక్కడ. యెహోవా ఎట్లనను, దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు ఎట్లనను అని. అలాగే మనము నిర్గమాకాండం 33వ అధ్యాయము 18, 19, 20 వచనాలు, అవన్నీ వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ మోషే ఏమంటాడంటే, ప్రభువా నీ మహిమ నాకు చూపించు, నిన్ను నేను చూడాలనుకుంటున్నానయ్యా అన్నప్పుడు ప్రభు అక్కడ ఏమంటాడంటే, నా మంచితనం అంతయు నీకు చూపిస్తాను. అలాగే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నన్ను చూస్తే ఏ నరుడు కూడా బ్రతకలేడు. అయినా సరే ఏమంటున్నాడంటే ప్రభు అక్కడ, ఇదిగో అక్కడ ఆ బండ ఉంది, ఆ బండ సందులో ఉండన్నప్పుడు నా యొక్క హస్తము నిన్నేం చేస్తుందంటే దాచిపెడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, నన్ను చూడంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా ముఖమును చూడ జాలవు, ఏరడు నన్ను చూచి బ్రతకనేరడు అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆ నిర్గమాకాండం 33వ అధ్యాయం 22, 20 వచనాలు చూస్తే, 22, 23 వచనాలు చూస్తే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు, నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచుదువు, కానీ నా ముఖము నీకు కనబడదు. చూసారా, ఇక్కడ ఫుల్గా మనిషినే చూస్తున్నాడు మోసే, మనిషి యొక్క పార్శ్వ భాగాన్ని చూస్తున్నాడు, మనిషి యొక్క వెనక భాగాన్ని చూస్తున్నాడు. దేవుడని యెహోవాను చూస్తున్నాడు ఇక్కడ మోసే. ఆయన ముఖాన్ని చూడలేదు కానీ ఆయన యొక్క వెనుక భాగాన్ని చూస్తున్నాడు. ఆయన ముఖాన్ని చూస్తే ఏనాడు బ్రతకడు అని యెహోవా మాట్లాడాడు కనుక ఆయన ముఖాన్ని చూడలేదు కానీ ఆయన పార్శ్వ భాగాన్ని ఇక్కడ చూస్తున్నాడు. మరి ఇక్కడ కనిపించినటువంటి యెహోవా ఎవరు? యేసయ్య ఏమొచ్చి ఏ నరుడు కూడా ఆయనను చూడలేదు, ఆయన స్వరాన్ని ఏ కాలమందైనను ఎప్పుడూ కూడా వినలేదు అని చెప్తున్నాడు ఆయన. మరి ఇక్కడ కనిపించిన యెహోవా ఎవరు? ఇక్కడ కనిపించిన దేవుడని యెహోవా ఎవరు? ఎక్కడే కాదండి, ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని మీకా గ్రంథం వరకు కూడా, లేకపోతే మలాకీ గ్రంథం వరకు కూడా మనం చూస్తే దేవుడిని యెహోవా యొక్క ప్రత్యక్షతను మనము చూస్తూనే ఉంటాం. మరి ఆయన ఎవరు ఆ యెహోవా ఎవరు అనేది మనం పరిశీలన చేస్తే ప్రియమైన వాళ్ళరా, కొంతమంది జాన్ బాబు గారు లాంటి వారు ఏమంటారంటే, యేసుక్రీస్తు ఆ సమయంలో పాత నిబంధన గ్రంథంలో ఎలా ఉన్నాడు అంటే ఆత్మస్వరూపం ఉన్నాడండి. ఆయన ఆత్మస్వరూపం ఉన్నాడు, ఆయన వాక్గా ఉన్నాడు ఆయన. అంతేగాని ఆయన శరీరాన్ని ధరించుకోలేదు, ఆయన మనిషి రూపంలో కానీ లేకపోతే ఏదైనా రూపంలో కానీ కనిపించలేదు. ఆయన ఆత్మస్వరూపం ఉన్నాడు అంటాడు, ఆత్మగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు అనవలసినది పోయి పరిశుద్ధాత్మ అది అని మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హీ అనాలి. ఆయన్ని షీ అనడానికి లేదు, ఇట్ అనడానికి లేదు. అతడు అని పరిశుద్ధాత్మ దేవుని గురించి సంబోధింపబడినప్పుడు అది అనడానికి ఎలా అవుతుందండి మీ మనసు?
చాలా విషయాలు తెలుసుకోవాలండి మీరు. జాన్ బాబు గారు లాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళకి వాక్యం తెలియదు కానీ మాటలు మాత్రం చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మరి ఎవరు ఈయన? ఇలా కనిపిస్తున్నటువంటి యెహోవా దేవుడు ఎవరు చెప్పండి? ఈ విషయం అడిగితే మాత్రం ఎవరు చెప్పరు. ప్రియమైన వాళ్ళరా, ఇలా అందరికీ కనిపించిన వారు ఆ యెహోవా దేవుడు ఎవరు? ఇలా అందరితో మాట్లాడినటువంటి ఆ యెహోవా దేవుడు ఎవరు? ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి ఈరోజు. పాత నిబంధన గ్రంథంలో యేసయ్య లేడు, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆయన వాక్కుగా ఉన్నాడు అంటున్నారు. కానీ ఆయన పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా ఉన్నారో ఈ జాన్ బాబు గారు లాంటి వారికి తెలియదండి. అందరికీ కనిపించినటువంటి యెహోవా ఎవరు అంటే సమాధానం రాదు. యేసయ్య చెప్తున్నాడు కదా, దేవుడు ఎవ్వరికి కనిపించలేదన్న, ఎవ్వరికి ఆయన స్వరాన్ని వినిపించలేదు. ఏ నరుడు కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని యేసయ్య చెప్తున్నప్పుడు మరి జాన్ బాబు గారు పాత నిబంధన గ్రంథంలో మరి మాట్లాడినటువంటి యెహోవా ఎవరు? కనిపించినటువంటి యెహోవా ఎవరు? జాన్ బాబు గారికే కాదు, జాన్ బాబు గారి లాగా ఆలోచించిన ప్రతి ఒక్కరికి అడుగుతున్న ప్రశ్న ఇది. ఎవరు ఆయన అంతకి? చూడండి ప్రియమైన వాళ్ళారా, మనం నేర్చుకుందాం. మీకా గ్రంథం మనం పరిశీలన చేస్తే, మీకా 5వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలన చేస్తే, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన యేసుక్రీస్తు ఎలా ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో తల్లి అయిన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయనకి యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని పేరు పెట్టబడింది. అంతేగాని ఆయనకి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి తల్లి మరియ గర్భము ద్వారా ఆయన ఒక పర్పస్ కోసం వచ్చినప్పుడు పెట్టబడిన పేరు మాత్రమే యేసుక్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడని. ఆయన అప్పటి నుంచే ఆయన యొక్క మరి జీవితం ప్రారంభమైందని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అప్పటి నుంచే ఆయన ఉనికి ప్రారంభమైందని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక అప్పటి నుంచే ఆయన ఉన్నాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడనే సంగతి చాలామంది దాన్ని జీర్ణించుకోలేరు. చాలామంది జాన్ బాబు గారు లాగా జీర్ణించుకోలేరు చాలామంది. ఆయన శాశ్వత కాలము నుండి అంటే పురాతన కాలం నుండి మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమవుతున్నాడు. డైరెక్ట్గా యెషయా గ్రంథంలో 48వ అధ్యాయాన్ని 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అందరితో మాట్లాడినటువంటి యెహోవా ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే మనకి అందరికీ కనిపించినటువంటి యెహోవా ఎవరు అనే దానికి ఆన్సర్ ఏంటంటే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. దాన్ని తరువాత వీడియోలో వివరిస్తాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం అందరికీ కనిపిస్తున్నటువంటి యెహోవా ఎవరు అనేదానికి, అలాగే మోసే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో పాస్వా భాగాన్ని చూసినటువంటి యెహోవా ఎవరు అనేదానికి కూడా జవాబు ఏంటంటే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతున్న యెహోవాయే యేసుక్రీస్తుగా తల్లి అయిన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు అని పేరు పెట్టబడి పిలువబడ్డాడు ఆయన. యెషయా గ్రంథం మనం పరిశీలన చేస్తే అందరితో మాట్లాడినటువంటి యెహోవా ఎవరు అని అంటే, దేవుడైన యెహోవా ఎవరు అని అంటే
యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం మనకి ఆన్సర్ ఇస్తుంది ఈ విధంగా. 48 అంతా చదవండి, చక్కగా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. 48వ అధ్యాయము 16వ వచనం ఏమైనా మనకి ఆన్సర్ ఇస్తుందంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. ఏంటండి? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇది ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్పట్లేదు, దేవుడని యెహోవా చెప్తున్నాడు ఈ మాటలు. ఆయన ఆది నుండి రహస్యంగా మాట్లాడలేదు నేను అంటున్నాడు. యెషయా ఆది నుండి లేడు, యెషయా ఆదిలో పుట్టలేదు. ఆదిలో ఉన్నవాడు, ఆది అంతమైన వాడు యేసుక్రీస్తు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచున్న దేవుడు ఆయన. ఎలా అంటే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎలా ప్రత్యక్షమయ్యాడో, ఎలా మాట్లాడాడో అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అర్థమవుతుందండి? ఎవరూ చూడలేదు ఆయన్ని, ఆయన స్వరము ఎవరూ వినలేదు. మరి ఎవరు ఈ యెహోవా? అందరితో మాట్లాడిన యెహోవా ఎవరు? అందరికీ కనిపించిన యెహోవా ఎవరు అనేదానికి మన ఆన్సర్ వచ్చేసింది మీకా 5:2లో. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడైనటువంటి యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథంలో అందరికీ కనిపించాడు, అందరితో మాట్లాడాడు. ఎలా కనిపించాడు, ఎలా మాట్లాడాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆయన రహస్యముగా మాట్లాడలేదు, ఆది నుండి ఆయన రహస్యముగా మాట్లాడలేదని చెప్తున్నాడు ఆయన. ఆయన ఎలా బహిరంగంగా మాట్లాడాడో మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. కనుక సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మీ వినికిడిలో మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.